నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము హైదరాబాద్లో 365 రోజులు నడిచే పశువుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత వచ్చేసి సంవత్సరం మొత్తం అయితే పశువులు అయితే ఇక్కడ అమ్మకం కానీ కొనుగోలు అయితే జరుగుతుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గేదెలు, హర్యానా ముర్రా గేదెలు, దాని తర్వాత ఇవి ఏమంటారు ఈ బ్రీడ్ గిరి 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 ఆవులు అయితే ఇక్కడ ఎక్కువ మొత్తంలో వస్తుంటాయండి. చూడొచ్చు, ఇక్కడ పాకలు వేసుకొని సంవత్సరం మొత్తం, అన్నగారు చూపిస్తాం, పాకలు వేసుకొని సంవత్సరం మొత్తం వీళ్ళైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ అయితే నడుస్తున్నది. 365 రోజులు 24 గంటలు అయితే ఈ మార్కెట్ నడుస్తుంటది. ఎక్కువ మొత్తంలో ముర్రా గేదెలు, దాని తర్వాత గిరి కవులు కానీ అన్నగారు చెప్పారు. వీటి డీటెయిల్స్ కానీ మీరు వీడియో లాస్ట్లో చూడొచ్చు. ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఉంటుందండి. మనం సంతలో లోపలికి వెళ్ళి మరిన్ని ఎలాంటి ఆవులు గేదెలు వచ్చాయో, దాని తర్వాత హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూసాము. మరొకటండి, ఇది అడ్రస్ కానీ చెప్తాను చూడండి. హైదరాబాద్ అండి, హైదరాబాదు ఎల్బీ నగర్ నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వచ్చినాక, అంటే హైత్ నగర్ విజయవాడ వెళ్ళే రూట్లో ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి ఒక 100 మీటర్ల లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ అయితే ఈ మార్కెట్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి చింతలకుంట మార్కెట్ అంటారు. హైదరాబాద్లో చింతలకుంట మార్కెట్ అంటారు. చాలా మందికి అంటే మనము బయట సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి అడిగితే తెలియదు. మామూలుగా లోకల్గా ఉంటారు కదా చూడండి, వాళ్ళకి అడిగితే ఈ అడ్రస్లు అయితే తెలుస్తాయి. నేను కానీ ఇందాక వచ్చేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడ్డాను. మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి అడిగితే వాళ్ళకి తెలియదు అన్నారు మార్కెట్ అడ్రస్. మామూలు లోకల్గా ఉంటారు కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళు అయితే కరెక్ట్ అడ్రస్ అయితే చెప్పారు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం. మరొకటి, మనము అనంతపురం కదిర్ నుంచి ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, కేరళ రబ్బర్ మ్యాట్లు, హర్యానా పార గంప ఇలాంటివన్నీ అమ్ముతున్నాం తక్కువ ధరలో. మీకు ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ నుండి కాల్ చేసి తీసుకోవచ్చు. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏవి చూసామండి. థ్యాంక్స్. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటప్పారెడ్డి. మనం ఉన్న అడ్రస్ అన్న ఒకసారి? ఇది హైదరాబాద్ చింతలకుంట అండి. చింతలకుంట, వనస్థలిపురం దగ్గర విష్ణు థియేటర్ కి ఆపోజిట్ లో ఉండేది మార్కెట్. ఇది విష్ణు థియేటర్ కి ఆపోజిట్ లో మార్కెట్. ఇది ఏందన్న స్పెషల్? 365 రోజులు ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది, పశువుల సంత అని చాలా వరకు అంటున్నారు. నిజమేనా? ఇది ఆంధ్ర, ఇప్పుడు ఈ తెలంగాణలో పెద్ద మార్కెట్. ఇది ఆంధ్ర తెలంగాణ కన్నా రెండిట్లో పెద్ద మార్కెట్. ఇది అంటే సంవత్సరం మొత్తం జరిగే డైలీ మార్కెట్ అన్నమాట. డైలీ మార్కెట్. ఇది ఒక రోజు అని లేదు, డైలీ 365 రోజులు డే అండ్ నైట్ సంత. ఎప్పుడు ఎవరు కావాలన్న రైతులకే అవైలబుల్ గా ఉంటుంది. ఇది 365 రోజులు అన్ని జరిగే సంత అయితే ఉన్నది ఇక్కడ. సరే, ఎలాంటి ఆవులు గేదెలు ఇక్కడికి వస్తుంటాయి? ఇక్కడ హర్యానా నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి గేదెలు. హర్యానా నుంచి ఇటు మామూలుగా రాజస్థాన్ అంటే ముర్రా గేదె అంటారు, ప్యూర్ ముర్రా హర్యానా నుంచి వస్తాయి. ఇటు ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉంటాయి గేదెలు. ఎవరికి రైతుకి ఏ గేదె నచ్చితే ఆ గేదె కొనుక్కోవటానికి, ఆ గేదె కొనుక్కోవడానికి బాగుంటాయి. పాలు ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్లు ఇచ్చేటి? పాలు 6 లీటర్ల కాంచి 10 లీటర్ల దాకా ఇచ్చే ఉంటాయి హర్యానా గేదెలు. 2 పూటలు పాలు పిండుకుని చూసిపోవచ్చు. ఎవరన్నా రైతు పిండకుండా తోలిపోయినా మనకి నమ్మకం మీద ఏదైనా ఆయన దగ్గర పోయినాక ఏదన్నా కొద్దిగా తక్కువ ఇచ్చినా మళ్ళీ గేదెని ఎక్స్చేంజ్ చేసుకుని ఇంకో గేదెని ఇస్తాం. గేదెని అయితే ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇస్తాం. ఏదన్నా ఒక 5-6 గేదెలు కానీ తీసుకుంటే మా మనిషి వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు 10 రోజులు ఉండి పాలు పిండి చూపించి గేదెలు అన్ని సెట్ చేసి వచ్చేస్తాడు అన్నమాట. అంటే ఎక్కువ మొత్తం కట్టకట్టగానే తీసుకుంటుంటారు. 5-6 తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటా ఉంటారు. ఒకటి తీసుకునే వాళ్ళే తీసుకెళ్తారు. ఒక గేదెలు తీసుకుంటే వీళ్ళు మన మనుషులు వెళ్ళరు. ఒక 4-5 గేదెలు తీసుకుంటే బట్టి మా మనిషిని పంపించి ఒక 5-6 రోజులు, వారం రోజులు ఆడ ఉండి మనం చెప్పిన పాలకు ఒక 1/2 లీటర్ అటు ఇటుగా పాలు పిండి చూపించి మళ్ళీ వచ్చేసేస్తాడు వారం రోజులు. ఇక్కడ ఈ గేదెలు ఉన్నాయి కదా, ఎన్ని ఈతల వరకు గేదెలు మీరు? ఎన్ని తొలి 2 ఈతవి వస్తాయి ఎక్కువ. హర్యానా 2 ఈతయే ఎక్కువ వస్తాయి. హర్యానా 2 ఈతవే ఎక్కువ. మనకి 6 లీటర్ల కాంచి 8, 9, 10 లీటర్లు హైయెస్ట్ అంటే 10 లీటర్లు పిండుతాయి పూటకి.
హైయెస్ట్ అంటే 10 లీటర్లు పిండుతాయి. అక్కడ వాతావరణానికి మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ సెట్ అవుతాయి, ఏ ప్రాంతమైనా సెట్ అవుతుంది. ఇప్పుడు కర్ణాటకలు కూడా వచ్చి తీసుకుపోతూ ఉంటారు మన దగ్గర నుంచి. ఇటు చాలా దూరం నుంచి మహారాష్ట్ర నుంచి వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. ఇక్కడ చూసుకుని 2 బాటిల్ పాలు పిండి చూసుకుంటారు. కొంతమంది నమ్మకం మీద, మన మీద భరోసా మీద కొంతమంది దోలిపోతూ ఉంటారు. ఇవి షెడ్లు అయితే ఇక్కడ స్పెషాలిటీ ఉన్నాయి. అదే పాకలనా? ఈ పాకలు ఎట్లా స్పెషల్? ఇవి అంటే మేము అక్కడ మన మనుషులు తీసుకొచ్చి ఆంధ్ర నుంచి వేయించుకుంటాం అన్నమాట. ఆంధ్ర నుంచి మనుషులు తీసుకొచ్చి ఈ పాకలు అయితే వేయించుకుంటాం. అంటే ఇది పర్మనెంట్ గా ఉంటాయి? పర్మనెంట్ గా. అంటే ఎవరిది వాళ్ళ పాకలు ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్ అన్నమాట. ఒక్కొక్క షెడ్ అంటే దానికి అయ్యే అమౌంట్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు హర్యానా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి షెడ్లు ఇక్కడ మామూలుగా ల్యాండ్ గల ఆయన ఓనర్ గారు వేయించి ఇస్తాడు. అది లోడ్ కింద అని చెప్పి తీసుకుని వాళ్ళు అమ్ముకుని పోతారు. కొంతమంది ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళైతే మాకు ఆంధ్ర నుంచి వచ్చిన పర్మనెంట్ అన్నమాట. వాళ్ళు పర్మనెంట్ అంటే షెడ్లు అయితే అంటే సొంతంగా ఈ షెడ్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటుంటారు. అట్లా వాళ్ళు సంవత్సరానికి ఇంత, నెలకి ఇంత అని షెడ్ కి రెంట్ పే చేస్తుంటారు. ఇది ఈ మార్కెట్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాల పైన అవుతుంది. 30 సంవత్సరాలు 34-30 సంవత్సరాల నుంచి ఉంటుంది మార్కెట్. ఇక్కడ మామూలుగా ఈ చిట్టీలు అయితే రాధార్ చిట్టి అని ఉండిద్ది. గేదెను కొనుక్కున్న 400 రూపాయలు పెట్టి చిట్టి రాపించిపోతారు. అంటే ఇప్పుడు గేదెను కొన్న వాళ్ళు ఇక్కడ చిట్టి 400 ఒక్కో గేదెకి 400 రూపాయలు చిట్టి రాపించుకుని వెళ్తారు. మార్కెట్ కి ఇదైతే అన్నమాట. మార్కెట్ యార్డ్ గ్యారంటీ కోసం. అంటే కమిటీనా? మార్కెట్ యార్డ్ మార్కెట్ కి మొత్తం ఈ మార్కెట్ అంతా మా ఈ ల్యాండ్ గల ఆయన గారే చూస్తారు. మార్కెట్ ఆయనే చూసి ఒకవేళ ఎవరైనా తన పేషి పడ్డా కూడా అట్లా కాదు ఇట్లా అని చెప్పి రైతుకి కొద్దిగా సపోర్ట్ గా ఉండి మళ్ళీ ఏదైనా గేదెను మారవాలన్నా చేయాలన్నా ఏదైనా అనుకూలంగా చెబుతారు. ఇప్పుడు ముర్రా గేదెలు ఒకటి మీరు చెప్పారు. దాని తర్వాత వేరే ఆవులు అలాంటివి ఆవులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గిరావులు ఉండే గిరావులు గుజరాత్ నుంచి గిరావులు తీసుకొస్తా ఉంటారు. వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళే సొంతంగా అమ్ముకుంటారు. గుజరాత్ నుంచి వచ్చి వాళ్ళే అమ్ముపోతారు గిరావులు. ఇప్పుడు మన రాజస్థాన్ నుంచి ఇటు హర్యానా నుంచి కూడా షైవాల్ ఆవులు తీసుకొస్తున్నారు. అవి కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. ఇటు మన ఈ ఇటు తమిళనాడు నుంచి కూడా ఎప్పుడైనా హెచ్ఎఫ్ ఆవులు తీసుకొస్తారు. ఇటు మహారాష్ట్ర జెర్సీ అదే అడుగుదాం అనుకున్నా. అవి గాని వస్తుంటాయి. మహారాష్ట్ర నుంచి కూడా హెచ్ఎఫ్ ఆవులు తీసుకొస్తా ఉంటారు. అటు షోలాపూర్ అక్కడి నుంచి. అయినా ఈ గేదెలతో పోల్చితే అవి కొంచెం తక్కువే వస్తున్నాయి. అవి తక్కువే. గేదెలే ఇక్కడ గేదెలే ఎక్కువ. 70% గేదెలే ఎక్కువ ఈ మార్కెట్. 10%, 8% వేరే ఆవులు తక్కువ. ఆవులు సాహిల్ ఆవులు అది ఎప్పుడో సీజన్ బట్టి. ఒక్కోసారి ఏమో ఆవులు ఎక్కువ పోతా ఉంటాయి సీజన్ లో. ఒక్కోసారి అసలు ఏదైనా ఆవులు. ఈ మార్కెట్ కి గేదెలే ఎక్కువ మాకు ఈ మార్కెట్ లో. హర్యానా గేదెలు ఎక్కువ అమ్ముతున్నాయి. హర్యానా గేదెలు ప్రస్తుతానికి. అది అంటే హర్యానా గేదెలు అంటే కొద్ది లాంగ్ టైం ఇస్తా ఉంటాయి పాలు ఈ ఆంధ్ర గేదెల కన్నా. దాని మీద ప్రతి వాళ్ళు ఇప్పుడు రైతులు కూడా అంతా వచ్చిన వాళ్ళందరూ కూడా హర్యానా గేదె అని అడుగుతున్నారు. హర్యానా గేదె అదే ముర్రా గేదె అదే కదా హర్యానా. ఇంకొకటి గ్రేడెడ్ ముర్రా అంటారు. ఇక ముర్రాలో అంతా ఒకటేనమ్మా. ఏదో పేర్లు చెబుతారు కానీ రైతు వచ్చినట్టు మా గ్రేడెడ్ ముర్రా ఇదే గ్రేడెడ్ ముర్రా అంటారు. ఇక అది అంతా హర్యానా నుంచి వచ్చిందంటే అక్కడ నుంచి వచ్చేటి 3 రకాల పేర్లతో వాళ్ళు పిలుచుకుంటుంటారు. దాన్ని బట్టి సైజుని బట్టి కొమ్ముల్ని బట్టి ఇక్కడ పేరు పెట్టి ఉంటాయి. ఏవైనా 1 లీటర్ 2 లీటర్లు ఎక్స్ట్రా ఉంటాయి అంతే కదా. అంటే మనకి ఇక్కడ తక్కువలో తక్కువ అంటే 8 లీటర్ల నుంచి 12 లీటర్లు ఎక్కువ 7 లీటర్లు 8 లీటర్లు ఒక రోజుకి 7 నుంచి. మరొకటనా ఇవి వచ్చేసి ధర విషయం ఎంత ధర అయితే ఉంటది? ఈ ధర ఉంటే గేదెలను బట్టి ధర ఉండిద్ది. 1,30,000, 1,40,000, 2 లక్షలు 2 లక్షల పైన కూడా అమ్ముతున్నాయి ఇప్పుడు. 2 లక్షలు. మనం 2,50,000 చేసాం మేము ఒక్కొక్క గేదెని. ఒక గేదె స్పెషాలిటీ ఫోటో 10 ఇస్తాయి పడ్డలు. రేపు మళ్ళీ పాడంతా అయిపోయినాకైనా 1,20,000, 1,25,000 కొంటారు దాన్ని.
ఓకే పూటకు 10 అంటే 20 లీటర్. పూటకి 20 లీటర్లు అటు పిండి చేపించి ఇచ్చాము మేము. 2 పూటలు పిండి చేపించాము పూట 10. వీటికి ఫీడింగ్ సపరేట్ ఉంటుందా ఏమన్నా? సపరేట్ ఏం లేదు, మామూలు మన ఆవులకి వేసే దాన. అంటే అటు సైడ్ బాగా గట్టిగా వేస్తుంటారు దాని. హర్యానా దానాకి మనకు తేడా ఉండదు. హర్యానాదేమో గట్టిగా ఉంటుంది ఫుడ్, మనదేమో కొద్దిగా మన సైడ్ కొంచెం ఇదిగా సప్ప మాత్రం. ఏదైనా హర్యానాలో ఇచ్చిన పాలు ఇక్కడ మనకి ఇవ్వడం తక్కువ, 2 లీటర్లు తక్కువ వేస్తాయి. అక్కడ ఇచ్చిన దాని మీద 2 లీటర్లు తక్కువనే. వాళ్ళు ఏమంటే బూసా గానీ దానా, ఈ దానా గట్టిది, మేత దానా గట్టిగా ఉండిద్ది. మన ఏదైనా అక్కడికి ఇక్కడ కూడా, అక్కడ మేము పాలు పిండి చూసినా కూడా 12-13 లీటర్లు ఇచ్చిన గేదెలు కూడా ఇక్కడికి వచ్చేదానికి 9-10 ఇస్తాయి. 9-10 ఇస్తుంటాయి. మేము సొంతంగా వెళ్ళి హర్యానా వెళ్ళి తెచ్చుకుంటుంటారు. అయితే ఈ చుట్టుపక్కల హైదరాబాద్ వాళ్ళు కానీ చాలా మంది వచ్చి తీసుకెళ్తుంటారు. ఆ చుట్టుపక్కల ఏరియాలో హైదరాబాద్ నుండి కర్ణాటక, రాయచూరు, అటు చందనూరు, బళ్ళారి సైడ్ వాళ్ళు, ఇటు మీ అనంతపురం కదిరి నుంచి కానీ అనంతపురం అక్కడ రాయలసీమ అటు సైడ్, ఇటు రాజమండ్రి పోయే సైడ్ వాళ్ళు, వైజాగ్ సైడ్ వాళ్ళు మొత్తం వస్తానే ఉంటారు. నిజామాబాద్, కర్ణాటక నుంచి కూడా వస్తారు. కర్ణాటక నుంచి గేదెలు అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ గేదెలు కొనుక్కోతారు. ఓకే టైమింగ్ ఎంత అంటే? 3 టైమింగ్ అనేది లేదు. ఇప్పుడు ఇది డైలీ మార్కెట్. ఇప్పుడు డైలీ గేదెలు వస్తా ఉంటాయి, రోజు వస్తా ఉంటాయి, బయటికి పోతా ఉంటాయి. ఇక్కడ ఒక రోజు మార్కెట్ అని లేదు. ఇది డైలీ రైతు ఎప్పుడు వచ్చినా సరే రైతుకు నచ్చిన చూసుకుని నచ్చిన చోట కొనుక్కోవచ్చు. దాని గురించి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ పాలు పిండికి నచ్చపోయినా కూడా అతని రైతు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. దాన్ని వదిలిపెట్టేసి ఇంకో దాన్ని కొనుక్కోవచ్చు. ముందర బేరం చేసుకుని పాలు పిండుకున్నాక నచ్చపోయినా కూడా దానికి పాలు పిండుకున్నా కొనుక్కోవాలి అనే ఫోర్స్ అనేది ఏది ఉండదు. నాకు నచ్చలేదంటే ఇంకో దాన్ని చూపిస్తారు, ఇంకో దాన్ని కొనుక్కోవచ్చు. మీరేమన్నా ఇక్కడ తీసుకున్న గేదెలకి సలహాలు ఇస్తుంటారా సార్? ఇక్కడ ఫీడింగ్ ఏ విధంగా తీసుకునేది మేము మా దగ్గర గేదెలు కొనుక్కున్న వాళ్ళు మనకు పర్మనెంట్ గా ఉంటారు. వాళ్ళకి ఎటు సిటీలో డైరీలు ఉంటా ఉంటాయి. ఎవరికైనా తెలంగాణకి ఎట్ట మేపాలి ఏదైనా ఫోన్ చేసి అడిగినా కూడా సలహా చెబుతాం. ఎట్ట మేపుకండి, ఎట్ట అయితేనే పాలు ఎత్తే, ఎట్ట అయితే పాలు ఇవ్వని కూడా చెబుతాం మనం. ఎందుకంటే మళ్ళీ అట్ట చెబితేనే ఆయన కూడా మళ్ళీ ఇంకోసారి వచ్చి మన దగ్గర వచ్చి ఇంకో గేదెను కొనుక్కుపోతాడు. అవునవును. మీరు ఎన్ని తెప్పించి అమ్ముతుంటారు సార్? మీరు డైలీ వస్తా ఉంటే మాకు నిన్న వచ్చింది, లోడ్ వచ్చింది, ఒక లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు 6 గేదెలు ఉన్నాయి. నిన్న అయితే 4 అమ్మేసాము, ఇంకా 6 ఉన్నాయి. అంటే మామూలుగా 10 అట్లా లోడ్కి 10 వస్తాయి. లోడ్కి 10 వస్తుంటాయి. హర్యానా నుంచి 10 వస్తా ఉంటాయి. నెలకి అట్ట మేము 3 ట్రిప్పులు తీసుకొస్తాం. 3 తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం. సరే, ఏమన్నా ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి సార్ మీది. మాది నెంబర్ 7989162691. పేరు ఏం పేరు అంటే? వెంకటప్పారెడ్డి. అదండి. మీకు ఎవరికన్నా ఇక్కడ మార్కెట్ అంతా మనమే చిట్టీలు రాసి, మీరే చిట్టీలు రాస్తుంటారు? రాసి చూస్తాం. అవునులే సార్, అయితే చిట్టీలు అయితే రాసి ఇస్తుంటారు. సార్ గానీ బ్యాచ్ కు ఒక 10 గేదెలు అయితే తెప్పిస్తుంటారు. మంచి గేదెలు 2 పూట్ల గ్యారంటీ ఇస్తాం. మళ్ళీ ఆయన తోలిపోయినాక వారం రోజుల్లో ఏదన్నా అంటే కొన్ని చోట్ల ఏమైతుంది అంటే సార్, కొత్తోళ్ళని కొంచెం మోసం చేసే అవకాశం. ఇక్కడ మోసం చేస్తే ఊరుకోం అసలు. ఎవరన్నా పక్క ఉండే ఎవరన్నా మోసం చేసినా కూడా మళ్ళీ మేము పోయి అది తప్పు అని చెప్పి అతనికి రైతుకే కొద్దిగా అనుకూలంగా మాట్లాడి రైతు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా చేసి పంపిస్తాం అన్నమాట. మోసం అనేది ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఏది చెప్పిన కాటికి 1 లీటర్ లేదా అతను మేపుకునే దాన్ని బట్టి ఉంటుంది. లేదా అతనికి ఇంకా నమ్మకం కుదరపోతే 2 రోజులనే పాలు పిండుకొని చూసుకుని తోలిపోవచ్చు. దాని గురించి కూడా మేము అబ్జెక్షన్ పెట్టరు. సరే సార్, ఈ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద అయితే పెడతా. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సాహిల్ ఆవులు అయితే ఉన్నాయండి, చూడవచ్చు. బాగా పెద్ద సైజులో ఉంటాయి. నా ఎంత ఉంటాయన్నా ఇవి ఒకటి ఆవు అన్నా? रेट क्या रेट? कौन सा होना अपना 70 से 1 लाख का। 70 से 1 लाख तक का। कोई अच्छा रहा तो 110 भी होता। 110 भी होता। अच्छा पोल्ट्री गाय रहे तो अच्छा रहता। 110 होता। इसका नाम साहिल है ना? गिर गिर गिर। गिर काउस।
गिर काउस। हाँ सानू नाम है मेरा। हाँ, सानुम, आपका नाम सानुन। हाँ, ये दूध कितना देता है ना? बोलो क्या हुआ? ये गिरी काऊ है ना? हाँ गिरी का हाँ, पूरा गिरी काऊ पूरा है गिरी है। हाँ बच्चे नीचे हैं 4 रोज 5 रोज। हाँ 10 दिन का टाइम सूड़ी वाला है। हम्म। 10 रोज 8 रोज में डिलीवरी हो जाता। ये पूरा इसमें के 1 और 2 हाँ। गाभन है, बाकी का 5 बच्चे वाला है। हाँ, हाँ, देख लो 5 बच्चे वाला। अरे दूध क्या कितना दूध मिनिमम 5 लीटर से 7 लीटर तक देता। 5 लीटर से 7 पर डे का, नहीं तो नहीं, एक टाइम को 5 लीटर 6 लीटर टाइम को आता। 2 टाइम को 12 से लेके 14 लीटर तक ఓకే रहता। ఓకే ఓకే అదండి. రోజుకి వచ్చేసి 10 నుంచి 12 లీటర్ల పాలు, పూటకి వచ్చేసి 5 నుంచి 6 లీటర్లు. क्वालिटी चूहो క్వాలిటీ కానీ నెంబర్ 1 క్వాలిటీలో అయితే ఉన్నది. ఇది ఎక్కడి నుంచి అన్న మీరు? ఇది కిధర్ సే? पोरबंदर पोरबंदर गुजरात डिस्ट्रिक्ट राजकोट। राजकोट. अब डायरेक्ट लाके इधर सेल करते हैं? डायरेक्ट लाके सेल करते लगे तो चिट्ठी रादारी रहता, पूरा रहता, मार्केटिंग रहता। ये मार्केट है, ये फुटपाथ नहीं है। वही मार्केट है, मालूम ये है, बिजनेस है, ये पूरों को मालूम है। यहाँ नंबर 1 क्वालिटी रहता। नंबर 1 365 डेज मार्केट एनी चलता टाइम रहता। एनी टाइम यहाँ गिरकाव रहता। यहाँ 2 रोज 3 रोज देख लो, चेक कर लो, उसके बाद में लेके जाओ। इसके बाद ओके ओके. किधर से किधर तक आके लेके जाते रहते हैं ना आपके पास? मेरे पास से पूरे चारों तरफ से गिरी काउस गिरा हुआ था। पूरे हैदराबाद के अंदर, आंध्रा में, तेलंगाना में बहुत लेके जाते हैं। फोन पे भी जाती, ऑनलाइन पे भी जाती। ऑनलाइन पे ऐसा है कि आंध्रा, तेलंगाना, के कर्नाटक, तरफ भेजा। तमिलनाडु, पूरा स्टेट से. हाँ, पूरे स्टेट से लोग आते, ऑनलाइन पे भी मंगाते, 1-2 गाय 3 गाय यहाँ से भेजाते। ठीक है, सब चीज की वो ऑनलाइन पे मंगाए तो गारंटी देता ना? गारंटी देता? गारंटी देते। 2 टाइम ऑनलाइन वीडियो पे चेक करो। 2 रोज है ना पाल पिंड के, अगर तुम नहीं आ रहे ना वीडियो कॉलिंग पे चेक करो। वीडियो कॉलिंग पे चेक करके 2 दिन. हाँ 2 रोज 3 रोज में लेके जाओ, टेंशन नहीं। इसका रेट क्या? 75 से लेके 1 लाख तक के 75 से 1 लाख తక్క 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు గిరి కవ్ అయితే ఉన్నదండి. పాలు కానీ దాదాపు రోజుకి వచ్చేసి 10 నుంచి 12 లీటర్ల పాలు. ఎన్ని తలకి कितना लैक्टेशन रहता है ना? सेकंड थर्ड सेकंड थर्ड सेकंड थर्ड. हाँ फर्स्ट वाला 2 लीटर देता, मगर थोड़ा गड़बड़ करता, सताता 3 लीटर देता। ऐसा क्या कि सेकंड वाला थर्ड वाला क्या मिल्किंग पे स्टार्ट हो जाता। मिल्किंग को ये सामने बच्चा उसका ही है ना? हाँ पूरा बेबी उनका ही है। ये देखो 6 बच्चे 7 बच्चे हैं पूरों को उसमें से 5 फीमेल है, 2 मुख दौड़ा है। ये शेड आपका है? हाँ ये शेड मेरा है। ये परमानेंट इधर ही रहते आप? परमानेंट 10 साल से यहाँ पर, 12 साल से यहाँ अपना ऑनर कृष्णा सेठ है। कृष्णा सेठ को भी यहाँ के ऑनर से भी बात कर सकते हो। ठीक है ना? आपका नाम? बड़े आदमी है। ठीक है हाँ यहाँ कोई बट्टेबाजी नहीं रहता, 420 नहीं है। ठीक है. यहाँ गारंटी का माल? गारंटी, कोई फ्रॉडबाजी नहीं है। यहाँ देख के लेके जाओ। ओके ओके. तुम्हारे घर के नहीं जाके तुम क्या कर रहे हो वो होना तो नहीं देखने को। यहाँ तुम 2 रोज 3 रोज देखो, तुम्हारा आदमी अच्छा रहे तो उसको भेजाओ। ठीक है ना? हमारा चैनल है CKS चैनल. चैनल पे यूट्यूब में देख के थोड़ा जने डायरेक्ट कॉल करके आते रहते, नहीं तो ऑनलाइन पे मंगाते रहते. उसको गारंटी बोलना चाहिए ना? गारंटी तो है, अभी उन्होंने ले जाने के बाद मैं घर पे क्या कर रहे क्या नहीं मालूम नहीं ना। गारंटी ये कि 2 दिन तुम देखो ना, पैसे तो नहीं मांग रहे ना तुम्हारे से। तुम चीज तुम्हारे को अच्छा लगा तो पैसे दो, तुम्हारे को समझ में नहीं आ रहा तो नको दो। ओके ओके. 10 रुपए से तुम गाय का बिजनेस कर सकते हो, 1 रुपए से भी बिजनेस कर सकते हो। 1 रुपए से ये नहीं है कि पूरा पैसे देना, पेमेंट देना तो काम होता। पेमेंट नहीं 1 रुपया दो बस, खाली 1 रुपया, 100 रुपये, 10 रुपये, 50 रुपये. ఓకే అదండి. గ్యారంటీ అయితే అన్నగారు అయితే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ షెడ్లోనే రైతులకైతే ఈ ఆవులు అయితే అమ్ముతున్నామంటున్నారు. మీరు ఆన్లైన్లో చూసైనా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వచ్చైనా తీసుకోవచ్చు. అన్నగారి పేరు, ఫోన్ నెంబర్ అయితే అడుగుదాము. అన్న మీ आपका नाम है ना? सानू अन्न गारू. फोन नंबर है ना? फोन नंबर 97 03 74 97 86. ये नंबर पे 24 घंटे कभी भी कॉल कर सकते हो, एनी टाइम तुम्हारे को गाय वाय। ये ओके. ये मार्केट भी 365 डेज चालू रहता है? 24 घंटे कभी भी आ सकते हो, कभी भी एनी टाइम.
24 आवर्स हाँ 24 आवर्स में कोई टेंशन नहीं, कभी भी आ सकते हो, कॉल कर सकते हो। मार्केट में टेंशन नहीं, कोई बट्टेबाजी नहीं है, कोई फ्रॉड नहीं है, कोई चीट नहीं है। ओके ओके तुम इसका 2 रोज 1 रोज जब तुम्हारे को चेक करना है करो, हैदराबाद में कोई लिंक से उनको भी लाके दिखा सकते हो। उसके भी लिए हाँ हाँ इधर क्योंकि पहुंचाने वाले उसको भी लाके तुम पैसा दे रहे, हाँ देख के लेके जाओ। ఓకే సही బాత్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ రైట్ వచ్చండి ఇక్కడ జెర్సీ ఆవులుగానే అయితే ఉంటాయి ముర్రా గేదెలతో పాటు జెర్సీ ఆవులు దూడలు ఇవి ఎన్ని ఈతలు ఎన్ని వచ్చిన कितना लैक्टेशन है इसका रेट हाँ रेट बोल रहा 95,000 रेट बोल रहा ना जर्सी आउलू ये बच्चा है उसका है दूध 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 कितना देता हाँ? 4 लीटर दूध ఓకే ఓకే అన్న థ్యాంక్స్ 4 లీటర్లు అయితే చెప్తున్నారండి जुन्नू पाल वस्तुना 16 लीटर का 15-16 लीटर का गारंटी रहता